హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. సో చూడండి, ఈరోజు మేము ఒక టాపిక్ చూడవచ్చు మీరు నైతిక వికాసం సంబంధించి. సో ఇది మనకు డిఎస్సి అండ్ టెట్లో చాలా కీ రోల్ అనేది చేస్తుంది. సో ఇది కానీ పిఆర్ఏ చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కానీ, సో ఇవి రెండు మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి లేకుండా మనకు బిట్ పేపర్ తయారు కావదంటే సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రతి దాంట్లో కూడా ఇది మన సైకాలజీ పరంగా ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది ఈ సిద్ధాంతం. అర్థమవుతుందా? మనం దీన్ని అసలుకి చాలా జనరల్ టాపిక్గా చెప్పుకుందాం. సో మీకు చుట్టుపక్కల జరిగేటువంటి సన్నివేశాలు ఇందులో ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలకు సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. మేము దీని గురించి ఈరోజు మీకు డిస్కషన్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాం. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో అప్పుడే మీకు అర్థమవడం అనేది జరుగుతుంది. సో స్టార్ట్ చేస్తే చూడండి, నైతిక వికాస సిద్ధాంతం. సో మోరల్ డెవలప్మెంట్. సో నైతిక వికాస సిద్ధాంతాన్ని మనకు లారెన్స్ కోల్బర్గ్ అనేటువంటి ఒక అమెరికా దేశానికి చెందినటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనకు ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో నైతిక వికాసం సిద్ధాంతం గురించి అనేక ప్రయోగాలు చేశాడు. ఈయన చేసినటువంటి ప్రయోగాలు ఏంటివంటే, సో నైతిక వికాసం సంబంధించి సో మనకు భిన్న రకాల సంస్కృతులు అనేటివి ఉంటాయి. వివిధ రకాల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉంటారు. సో ఈ సమాజంలో వాళ్ళ ఈ భిన్న సంస్కృతులు, ఆచారాలు సో ఉన్నటువంటి కుటుంబాలలోని పిల్లలపైన ఈయన చేశాడంటే చాలా రకాల ప్రయోగాలు చేసి ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అందులో ఈ నైతిక వికాసం సంబంధించి మనం చేసినటువంటి ప్రయోగాలు దాదాపు కథల రూపంలో చెప్పడము, పిల్లలకు వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్లు అడిగి ఆన్సర్లు తీసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. సో కథలు చెప్పడం, పిల్లలకు కథలు చెప్పడం, సో ఆ కథల ద్వారా వచ్చినటువంటి నీతిని అడగడం, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ మొరాలిటీని తీసుకుని ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. ఎవరు? లారెన్స్ కోల్బర్గ్. సో లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోండి, ఈయన కథలలో ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక కథ తీసుకుంటే, ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, సో ఒక భార్య ఉంది. సో వీళ్ళిద్దరు పేదవాళ్ళు. ఒకరోజు భార్యకి హెల్త్ బాగాలేదు, చూడండి హెల్త్ బాగాలేదు. సో హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఖర్చులకు అతని దగ్గర డబ్బులు లేవు. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఏమో బిల్ ఏమో చాలా పెద్దగా వేశాడు. సో ఇతని దగ్గర ఏమో అమౌంట్ అనేది లేదు. సో అమౌంట్ అనేది లేనప్పుడు ఇతను ఏం చేశాడంటే, సో భార్యను కాపాడుకోవాలని చెప్పేసి, సో భార్యను ఎలాగో ఇలా కాపాడాలని చెప్పేసి మెడికల్ షాప్ కాడికి వెళ్ళి అడిగితే సో అక్కడ ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు. అటువంటిప్పుడు తప్పని పరిస్థితులు ఏం చేశాడంటే ఆ మెడికల్ని సో ఆ మందులను దొంగతనం చేయడం అని జరిగింది. చూడండి, దొంగతనం చేసి తీసుకొచ్చి తన భార్యను కాపాడుకోవడం అని జరిగింది. సో ఈ విధంగా కథ చెప్పేసి అతను ఆ పని చేయడం తప్ప కాదా? గుర్తుపెట్టుకోండి, షాపు వాళ్ళ పరంగా అతను తప్పు చేశాడా లేదా? సో ఇటువంటి ప్రశ్నలు అడిగి ఆ పిల్లలలో ఉన్నటువంటి నీతిని, సో నిజాయితీని, నైతిక విలువలను ఏం చేశాడంటే మొత్తము క్యాలిక్యులేట్ చేయడం అనేది లారెన్స్ కోల్బర్గ్ చేయడం అనేది జరిగింది. సో నైతిక వికాసం చూడండి, నైతిక వికాసం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే చూడండి, ఫస్ట్ మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం, పెద్దలను గౌరవించడం కానీ, సో స్త్రీలను గౌరవించడం కానీ, దేశం పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం కానీ, నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగం పట్ల నియమ నిబంధనలు కలిగి ఉండడం కానీ, నెక్స్ట్ వచ్చేసి సమాజంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించడం కానీ, ఈ విధంగా మనకు నైతిక విలువలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కాబట్టి చూడండి, ఇటువంటి నైతిక విలువలు మనకు చాలా ఉపయోగపడతాయి సమాజంలో బతకడానికి. కాబట్టి ఈ నైతిక వికాసంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనము చూసుకోవడం జరుగుతుంది. ఈ నైతిక వికాసం అనేది మనకు సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది కదా, ఆ సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడినటువంటి సిద్ధాంతం నైతిక వికాస సిద్ధాంతం. ఎందుకు ఆధారపడిందంటే గుర్తుపెట్టుకోండి, సంజ్ఞానాత్మక ఆలోచనలు మనకు నిర్మాణాత్మక వాదాల నుంచే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, సో మోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది సంజ్ఞానాత్మక ఆలోచనలను మనకు ఎవరు అంటే నిర్మాణాత్మక వాదులు. అందులో మనకు జాన్ పియాజే కూడా ఉన్నాడు. సో సంజ్ఞానాత్మక ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఇంతకుముందు ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి జ్ఞానంతో కలుపుకొని నూతన జ్ఞానాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం.
సో ఈ విధంగా మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ డెవలప్మెంటే మనకు మోరల్ డెవలప్మెంట్గా తీసుకుంటే ఇంతకు ముందటువంటి మోరల్ డెవలప్మెంట్ని ఇప్పుడు ఉన్నటువంటి మోరల్ డెవలప్మెంట్తో కంపేర్ చేసుకొని సో దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా మనకు ఇంకొక కొత్త నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. సో మనం చెప్పేది ఏంటంటే నైతిక వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. సో ఏంది నైతిక వికాసం అనేది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజ్ఞ, వివేచన, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆలోచనలు అనేటివి ఈ నైతిక వికాసంలో ముఖ్య పాత్ర అనేది పోషిస్తాయి. ఇప్పుడు చూడండి నైతిక వికాసం, ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ చూసుకుంటే నైతిక వికాసం. సో దీన్ని మనము నైతికాన్ని ఆంగ్లంలో ఏమంటామంటే మొరాలిటీ అంటాం. ఏమంటామండి? మొరాలిటీ. సో మొరాలిటీ అనేటువంటి ఆంగ్ల పదము సో మోర్స్ అనేటువంటి లాటిన్ భాష పదం నుంచి రావడం అనేది జరిగింది. సో ఈ మోర్స్ అనేటువంటి ఈ లాటిన్ భాషకి అర్థం ఏంటంటే నీతిగా ఉండు, నీతిగా ఉండు లేదా నిజాయితీగా ఉండు. గుర్తుపెట్టుకోండి, నీతిగా ఉండు లేదా నిజాయితీగా ఉండు అని అర్థం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ప్రతి వికాసం అనేది ఏ ఏ దశలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి డిస్కషన్ చేసుకోవాలి. సాంఘిక వికాసం అంటే ఏంది, సాంఘిక వికాసం ఉత్తర బాల దశలో శైశవ దశ నుంచి శైశవ దశలో ఏ విధంగా ఉంటుంది, పూర్వ బాల దశలో ఏ విధంగా ఉంటుంది, ఉత్తర బాల దశలో ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా మనకు ప్రతి దశకు ఇంట్రడక్షన్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. అదేవిధంగా మనకు వికాస దశలు అనేటివి ఉండడం అని జరిగింది. సో ఆ వికాసంలో దశలను ఈ వికాసంలో ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ విధంగానే మనకు కూడా నైతిక వికాసం అనేది ఉండడం అని జరిగింది. దీన్ని కూడా మనకు ప్రతి స్టేజ్కి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఆ స్టేజ్లో ఏ విధంగా ఉంటే ఫస్ట్ డిస్కషన్ చేసి ఆ తర్వాత అయిన స్థాయిలకు అనేది వెళ్ళడం అని జరుగుతుంది. సో చూడండి, నైతిక వికాసం అనేది గుర్తుపెట్టుకోండి సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది లేదా సంజ్ఞానాత్మక ఆలోచనలపై ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. ఎవరికైతే నైతిక వికాసం అనేది ఉంటుందో వాళ్ళు స్వీయ కేంద్రీకరణ అనేది చాలా తక్కువగా ఉండడం అని జరుగుతుంది. నేను ముందు చెప్తాను దాని గురించి కూడా. సో స్వీయ కేంద్రీకరణ అంటే కూడా మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. సో చూడండి, ప్రజెంట్ అయితే నైతిక వికాసం పెరిగే కొద్దీ స్వీయ కేంద్రీకరణ అనేది తగ్గుతూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నైతిక వికాసంలో శైశవ దశలో పూర్వ బాల దశలో ఏ విధంగా ఉంటుందంటే పిల్లవాళ్ళకి ఎటువంటి ఆలోచన, విచక్షణ, వివేకం, ప్రజ్ఞ, సో అదేవిధంగా ఆత్మభావన, సో ఇవంటివి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఏదైతే మనకు తప్పని అనుకుంటామో అదే తప్పు అని, సో ఏదైతే ఒప్పు అనుకుంటామో సో అదే ఒప్పు అని వాళ్ళు భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, పిల్లవాళ్ళకు ఏదైతే మనము దండన చేస్తే అది తప్పు, సో బహుమానం ఇస్తున్నామంటే అది ఒప్పు అనేటువంటి భావన మనకు శైశవ దశలో కానీ పూర్వబాల దశలో కానీ ఉంటూ ఉంది. సో చూడండి, పిల్లవాళ్ళు ఇక్కడ తప్పు చేశాను నేను అనేటువంటి భావన అనేది ఉండదు, నేను నేరం చేశాను అనేటువంటి భావన అనేది ఉండదు. ఇప్పుడు కోపం వస్తే క్షణకాలంలో చూపించి వెళ్ళిపోవడం అని జరుగుతుంది. సో కోపం కూడా ఉద్వేగాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి సో శైశవ దశలో పూర్వబాల దశలో. ఎందుకంటే వీళ్ళలో ఎటువంటి ఆలోచన శక్తి కానీ సో ప్రజ్ఞ కానీ ఆత్మభావన కానీ సో చింతన కానీ అనేటివి ఉండవు. సో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఈ ఉత్తర బాల దశ, సో నెక్స్ట్ వచ్చేసి పూర్వ బాల దశలో ఏదైనా సరే పిల్లవాళ్ళు అబద్ధం ఆడినా సో తప్పు చేశారనే భావన అనేది అస్సలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఉత్తర బాల దశ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మనకు పూర్వ బాల దశలో ఎండింగ్లో మనకు సాంఘిక వికాసానికి తొలిమెట్టు అనేటువంటి ఆత్మభావన అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సాంఘిక వికాసానికి తొలిమెట్టైనటువంటి ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మభావన అనేది ఏర్పడుతుందో అప్పుడు ఈ పూర్వ బాల దశ నుంచి ఉత్తర బాల దశకి పిల్లలు రావడం అనేది జరుగుతుంది. ఈ ఉత్తర బాల దశలోకి వచ్చిన తర్వాత ఈ నైతిక వికాసం అనేది కూడా డెవలప్మెంట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకు ముందైతే ఏదైనా సరే భయపడుతూ చేస్తూ ఉంటాడు, లేకపోతే నటిస్తూ చేసుకుంటాడు, లేకపోతే తప్పు చేసినా కూడా తప్పు చేసిన అనే భావన కూడా ఉండదు. కానీ ఉత్తర బాల దశలో ఎప్పుడైతే ఆత్మభావన అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుందో గుర్తుపెట్టుకోండి, ఆ కాలం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సరే తప్పు చేశామనుకోండి బాధపడడం, తర్వాత
ఏదైనా మంచి పని చేస్తే గర్వపడడం అనేటువంటి అంశాలు అనేటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఆలోచన పెట్టి ప్రజ్ఞ పెట్టి ఆలోచిస్తూ పనులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో చూడండి, ఉత్తర బాల దశలో ఉన్నటువంటి చేంజింగ్ శైశవ దశ పూర్వ బాల దశలో ఉండదు. అర్థమవుతుందా? అందులో కేవలం మనకి ఏ విధంగా ఉంటుందంటే వాడు చేసింది తప్పైతే తప్పే, కరెక్ట్ అయితే కరెక్ట్ అనేటువంటి భావననే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఉత్తర బాల దశలో మాత్రమే మనకు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉత్తర బాల దశ పిల్లవని తీసుకుంటే ఒక తప్పు చేశాడు. ఏమని? మామూలుగా ఒక పెన్నో పెన్సిల్లో తప్పు తీసుకుని దొంగ పని చేయడం అని జరిగింది. చేసిన తర్వాత అతను తప్పు చేసిన భావన ఉన్నా కూడా సమర్థించుకోవడం, అంటే ఆ సమయానికి ఇది నేను చేయడం కరెక్టే, ఆ సమయానికి నేను ఇది చేయడం కరెక్టే అనేటువంటి భావన అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఉత్తర బాల దశలో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఉత్తర బాల దశ వరకు టాపిక్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి మనం డిస్కషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు మన నైతిక వికాస సిద్ధాంతానికి ప్రతిపాదించినటువంటి లారెన్స్ హోల్బర్గ్ మనకు కొన్ని గ్రంథాలు రాయడం జరిగింది. సో ఈ గ్రంథాలు మ్యాక్సిమం రావు కాబట్టి మనం కేవలం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఒకటి వచ్చేసి ఓన్లీ చెప్తా చూడండి, ఎటువంటి రాయడం అనేది జనరల్ టాపిక్ ఇది. ఏం చెప్తాడంటే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. అర్థమవుతుందా? సో ఇటువంటి గ్రంథాలను ఈయన రాయడం జరిగింది. సో మోరల్ డెవలప్మెంట్ అంటేనే మనకు నైతిక వికాసం అని. సో ఆ క్వశ్చన్ కానీ ఇస్తే మనము ఈజీగా పెట్టేస్తాం హోల్బర్గ్ అని. సో కాబట్టి అటువంటివి ఇవ్వడు, సో మ్యాక్సిమం ఇవ్వడు. సో కాబట్టి మనం ఊగా తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ చూసుకుంటే ఈ నైతిక వికాసం వల్ల మనకు హోల్బర్గ్ ఏం చేసినాడంటే అనేక ప్రయోగాలు చేసి ఏం చేసినాడంటే 3 స్థాయిలు అనేది చేయడం జరిగింది. సో 3 స్థాయిలు అనేది ఏర్పాటు చేశాడు. సో 3 స్థాయిలను ఏర్పాటు చేసి ప్రతి స్థాయికి 2 దశలుగా ఏర్పాటు చేయడం అని జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 3 స్థాయిలను ఏర్పాటు చేసినాడు. సో 3 స్థాయిలో ప్రతి స్థాయికి 2 దశలు అనేటివి చేయడం అనేది జరిగింది. సో చూడండి, హోల్బర్గ్లో ఉన్నటువంటి స్థాయిలు అంటే లెవెల్స్ ఎన్ని ఉంటాయి? సో 3 లెవెల్స్ అనేటివి ఉంటాయి. సో 3 స్థాయిలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 3 స్థాయిలు ఉంటాయి. దశలు ఎన్ని ఉంటాయంటే ప్రతి స్థాయికి ఎన్ని దశలు ఉంటాయి? 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి స్థాయికి 2 ఉంటాయి. కాబట్టి దశలు ఎన్ని ఉంటాయంటే 6 దశలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, స్థాయిలు వేరే, దశలు వేరే. స్థాయిలు అంటే కేవలం 3 ఉండడం అనేది జరుగుతుంది. సో దశలు అంటే ప్రతి స్థాయిలో ఉపభాగాలుగా 2 దశలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. మనకు ఈ నుంచి కొంచెం చాలా ఇంపార్టెంట్, కొంచెం కాదు చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనకు హోల్బర్గ్ అనేక ప్రయోగాలు చేసి సో స్థాయిలు, ఆ స్థాయి నుంచి దశలు తీసుకున్నాడు కదా. ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. పూర్వ సాంప్రదాయ స్థాయి, ఫస్ట్ స్థాయి వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. సెకండ్ వన్ వచ్చేసి సాంప్రదాయ నైతిక స్థాయి. సో థర్డ్ వన్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి. అర్థమవుతుందా? ఈ విధంగా 3 స్థాయిలను తీసుకోవడం అనేది జరిగింది. పూర్వ సాంప్రదాయ స్థాయి మనకు 4 సంవత్సరాల నుంచి మొదలుకొని 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సో 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే సాంప్రదాయ నైతిక స్థాయి అయితే ఈ 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఉండడం అని జరుగుతుంది. సాంప్రదాయ స్థాయి అయితే 11 నుంచి 13 సంవత్సరాలు ఉంటుంది. అదే ఉత్తర సాంప్రదాయ స్థాయి అయితే 14 సంవత్సరాల పైన అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో అబౌవ్ 14 years. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక్కొక్క స్థాయి గురించి మనం నేర్చుకోవాలి. సో అందులో ఉన్నటువంటి దశల గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి. సో పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏముంటుందంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నైతిక వికాసం అనేది ఏ విధంగా ఉంటుందంటే పిల్లవాళ్ళు, సో చూడండి 4th అంటే 4 సంవత్సరాలు అంటే ఏ దశ వస్తుంది మనకు? బాల్య దశల్లో పూర్వ బాల దశ వస్తుంది. సో మీకు ముందే చెప్పాను, ఇక్కడ ఎటువంటి ఆత్మభావన అనేది ఉండదు, ఇటువంటి ఆలోచన చింతన అనేది ఉండదు. సో ఫస్ట్ ఆ స్టేజ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ పిల్లవాళ్ళు ఏదన్నా తప్పు చేశారనుకోండి, సో శిక్షించామనుకోండి, సో భయపడిపోతారు, దాని జోలికి వెళ్ళరు. అదే దాన్ని పొగిడినామనుకోండి, దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతారు. సో ఇక్కడ ఆలోచించే శక్తి అనేది ఉండదు. ఓన్లీ మనకు కఠినమైనటువంటి శిక్షల ద్వారా, మంచి మాటల ద్వారా అనేది ఉండడం అనేది జరుగుతుంది. దానితో పాటు మనకు ఉత్తర బాల్య దశలకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మభావన అనేది
డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆలోచన వివేచన అనేది ఉంటుంది. సో చూడండి, ఇక్కడ తన ఆనందం కోసం, అర్థమవుతుందా, తన ఆనందం కోసం అది తప్పైనా సరే సో ఆనందం కోసం ఏం చేస్తాడంటే అనుసరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా అనేది ఒక్కొక్క దశలో అనేది చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ చూసుకుంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో మనకు 2 దశలు ఉండడం జరుగుతుంది. సో ఒకటి దశ 1 వచ్చేసి మనకు శిక్షా విధేయత సంబంధించినటువంటి సాధనోపయోగ ఓరియంటేషన్. శిక్షా విధేయత సంబంధించినటువంటి సాధనోపయోగ ఓరియంటేషన్ అని చెప్తాం. ఈ శిక్షా విధేయత సంబంధించినటువంటి దీంట్లో ఏముంటుంది దశలో అంటే, పిల్లవాళ్ళు తల్లిదండ్రులకు చూడండి, తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏం చేస్తారంటే ఏదైనా పని చేయకపోతే దండన చేయడం, శిక్షించడం, లేదా కొట్టడం, లేదా తిట్టడం, సో ఇటువంటి చర్యలు చూపడం ద్వారా ఆ పిల్లవాడు వీటికి భయపడి ఆ విలువలు అనేది నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు చుట్టుపక్కల చూస్తే ఈ 4 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాళ్ళని చూసుకుంటే మీరు చుట్టుపక్కల ఎవరో చెప్పినట్టు విని బుద్ధులు కానీ సో ఏదైనా కానీ మాట్లాడడం అని జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఆ తల్లిదండ్రులు విన్నారనుకోండి, శిక్షించడం లేదా అరచడం లేదా కోప్పడడం అని జరుగుతుంది. అటువంటిప్పుడు ఏం చేస్తుంటే నేను తప్పు చేశాను అనేటువంటి భావన అనేది ఏర్పడి దాన్ని మానుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నైతిక వికాసం అనేది మనకు శిక్షణ ద్వారా కానీ దండన కోసం కానీ తిట్టడం కానీ జరుగుతుంది. ఇంకోసారి ఆ పిల్లవాడు ఆ వాక్కు పలకాలంటే సో ఈ శిక్షా దండన అనేది గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు శిక్షణ దండన ద్వారా మనకు విధేయతను అంటే నైతిక విలువలను పెంపొందించడం అనేది జరుగుతూ ఉంటుంది చిన్నపిల్లల్లో. సో మీరు మ్యాక్సిమం చూస్తూ ఉంటారు. సో పిల్లవాళ్ళు ఊకుండగా ఇంకొక పిల్లల్ని కొట్టడము, సో ఆ వస్తువు తీసుకొని ఏడిపించడము, ఏదో చేస్తున్నప్పుడు లేదా ఇతరులపై ఏదైనా చేసినప్పుడు పిల్లవాళ్ళకి ఏం చేస్తుంటారంటే దండన కానీ శిక్షణ కానీ కోపం కానీ తిట్టడం కానీ ఇటువంటివి ఏదో చేస్తున్నప్పుడు పిల్లవాళ్ళు సెకండ్ టైం అది చేయడానికి భయపడుతూ ఉంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, శిక్షణ దండన అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే 6th ఇయర్, సో 6 సంవత్సరాలకు వెళ్తే స్కూల్లోకి వెళ్తారు పిల్లవాళ్ళు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు చేతిలో ఉంటారు. సో అక్కడ కూడా పిల్లవాళ్ళు ఏం చేసుకుంటారంటే పక్క వాళ్ళ పిల్లలది పలకలాక్కోవడము, లేకపోతే వాళ్ళని కొట్టడము, సో వాళ్ళ మీద పడడము, ఏదో ఒకటి ఖచ్చితంగా తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఉపాధ్యాయులు సీరియస్గా చూడడము, లేకపోతే కోప్పడము, ఆడసడము, ఏదో ఒకటి చేయడం ద్వారా ఇది నేను చేసే తప్పు అనేటువంటి భావన ఏర్పడి ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ టైం చేయడానికి ఆస్కారం అనేది ఉండదు. దేని వలన? ఓన్లీ ఈ శిక్షణ దండన అనేటువంటి వాటి వలన నేర్పించడం అనేది జరుగుతుంది. సో దీన్నే మనము శిక్షా విధేయత సాధనపై ఓరియంటేషన్ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏర్పడుతుంది ఇదంటే పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశలో ఉంటుంది. ఇక్కడ నైతిక విలువలు, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నైతిక విలువలు శిక్షణ దండన ద్వారా నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మన కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి, శిక్షణ విధేయత. తర్వాత సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్. సో ఈ ఓరియంటేషన్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే చూడండి, హ్యాపీనెస్ కోసము చెప్పినాం కదా. సో ఈ స్థాయిలో ఏం చేస్తారంటే హ్యాపీనెస్ కోసము ముందు వెనక అనేది ఆలోచించడం అనేది జరగదు. సో హ్యాపీ కోసం ముందు వెనక ఆలోచించేటువంటి స్థాయి అనేది ఫస్ట్లో పిల్లవాళ్ళకి అనేది ఉండదు. సో 4 సంవత్సరంలో పిల్లవాళ్ళు తన సంతోషమే చూస్తారు, సహజంగా వచ్చేటువంటి సంతోషమే చూస్తారు, వాటిని అనుసరిస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు మనం నైతిక విలువలు నేర్పించవచ్చు. ఏ విధంగా చూడండి, ఇప్పుడు పిల్లవాడు 6 సంవత్సరాలకి ఏం చేసినాడంటే స్కూల్కి వెళ్ళాడు. సో స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లవానికి ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇచ్చాడు. వాడి ఇంటికి వచ్చినప్పుడు చేయకుంటున్నాడు. యాక్చువల్లీ చేయాలి, అదే నైతిక విలువ, సో అదే మోరల్, కానీ చేయడం లేదు. చేయకుంటుంటే తల్లిదండ్రులు ఏం చేస్తాడంటే ₹1 ఇవ్వడమో, లేకపోతే ఒక చాక్లెట్ కొనిస్తాను చెప్పడమో, ఏదో ఒకటి చెప్పాడు అనుకోండి, అతను ఏం చేస్తాడంటే సహజంగా వాడు ఏం చేస్తాడంటే లోపల ఫీల్ అవుతాడు. సో ఫీల్ అయ్యి దానికి బానిస అవుతాడు. అది తప్పో రైటో అది తర్వాత. సో దాన్ని ఆలోచించడం అనేది జరిగింది. సో అనుసరణ చేసి ఆ నైతిక విలువలను ఏం చేస్తాడు, తనలో పెంపొందించుకోవడం జరుగుతుంది. సో చూడండి, నైతిక విలువలు అనేటివి స్టేజ్కి ఏ విధంగా మనకు మార్పు వస్తున్నాయి. మొదటనేమో శిక్ష ఇవ్వాలి, అదేవిధంగా విధేయత ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు గిఫ్టులు కానీ సో ఏదైనా కానీ పిల్లవాళ్ళకు ఏం చేస్తున్నారు, అలవాటు చేస్తున్నారు. ఎందుకు? నైతిక విలువలు పెంపొందించడానికి. సో చూడండి, హోంవర్క్ చేయడం లేదని చెప్పేసి ఏం చేసినారు, సో ఏదో ఒకటి చాక్లెట్ ఇవ్వడమో, లేకపోతే ₹1 ఇచ్చి చెప్పడమో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ మోరల్ అనేది అలవాటు కావాలి కాబట్టి. నెక్స్ట్
కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే నువ్వు ఏదైనా ఇస్తేనే ఇది అలవాటు పడినటువంటి పిల్లలు మీరు ఏదైనా ఇస్తేనే నేను అది చేసి పెడతా అనేటువంటి భావన అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, ఏదైనా పని చెప్పారనుకోండి, సో అంగడికి వెళ్ళి ఏదైనా తీసుకురామంటే నాకు ₹2 ఇస్తే నేను పోతా అంటాడు. దానికి గల కారణం మనం ఇక్కడ నేర్పించినటువంటి నైతిక విలువ. సో అది కూడా మోరల్ డెవలప్మెంటే. సో మనకు పని జరగాలి, నైతిక విలువ అనేది డెవలప్మెంట్ కావాలి. వాడు అక్కడికి దుకాణంకి వెళ్ళాలి, తీసుకొని రావాలి, వాడికి అలవాటు చేయాలి, అదొక నైతిక విలువను మనం పెంపొందించాలి. అంటే దానికి గల కారణం ఈరోజు వాడికి సహజంగా ఒక సంతోషం అనేది మనం ఇస్తున్నాం. దానికి గల కారణం బహుమతి, ఏదైనా సరే బహుమతి ఇస్తున్నాం. సో ఆ బహుమతిని పెంచుకొని వీడు నైతిక విలువలను పెంపొందించుకుంటున్నాడు. సో ఏదైతేనే నైతిక విలువను అయితే పెంపొందించడం అనేది జరుగుతూ ఉంది. సో చూడండి, ఏదైనా ఇస్తేనే నేను చేస్తాను అనేటువంటి భావన అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంది. ఏదైనా సరే మనకేమి నైతిక విలువలను పెంపొందిస్తున్నాయా లేవా. సో అది చూడండి, ఇది మనకు ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి 2 స్టేజెస్ సంబంధించి. సో మళ్ళీ చెప్తా వినండి. సో చాలా ఇంపార్టెంట్ ఇవి. ఫస్ట్ స్టేజ్ అంటే మొదటి దశకు వస్తే, సో చూడండి, ఇది మొదటి దశ. ఈ మొదటి దశలో పిల్లవాడికి నువ్వేం చేయాలి, నైతిక విలువలు పెంపొందించాలి. సో ఏ ఏజ్లో ఉంటాడు వాడు? 4 నుంచి 10 వరకు ఏదో ఒక ఏజ్లో ఇక్కడ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఏం చేయాలి నువ్వు అంటే, ఈ ఏజ్లో ఉన్నప్పుడు 4th 5thలో ఉన్నప్పుడు, సో 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఎటువంటి ఆలోచనలు అనేవి ఉండవు, ఏముండవు. కాబట్టి వాడు ఏది చేస్తే అదే కరెక్టు, వాడు ఏం చేయకుంటే అదే తప్పు అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి నేరము ఇటువంటివి ఏమి ఉండవు. కాబట్టి చూడండి, తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాడు ఏదైనా తప్పు చేసుకున్నాడు అనుకోండి, శిక్షించడము, దండించడము, కోప్పడము, తిట్టడము, ఇటువంటివి ఏదో ఒకటి చేయాలి. ఎందుకు అంటే వానికి అలవాటు నైతిక విలువలు పెంపొందించాలి. సో మనకు పాతకాలం ఒక సామెత ఉంది, సో మొక్కనే వంగనిది మానే వంగునాలి. సో అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మొక్కలో ఉన్నప్పుడే మనకి ఏదో విధంగా దాన్ని ఉంచుకోవాలి. అంతేగాని ఈ స్టేజ్కి వెళ్ళి మానే అయిపోయిన తర్వాత నువ్వు నైతిక విలువలు నేర్పిస్తానే కూడా వాటిని వినడు, సంఘానికి విరుద్ధం పోతాడు. అర్థమవుతుందా? సమాజానికి విరుద్ధం పోతాడు, చెడు అలవాట్లకు బానిస కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడనే మనం ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ స్టేజ్లో నుంచి, గుర్తుపెట్టుకొని. కాబట్టి ఆ దండించడము, శిక్షించడము, కొట్టడము ఏదో ఒకటి చేసుకుని నైతిక విలువలు అనేది పెంపొందించడం అని జరుగుతుంది. సెకండ్ స్టేజ్కి వస్తే ఇక్కడ కొంచెం పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఏదైనా ఇస్తేనే నేను చేస్తాను. ఆ అలవాటు కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వస్తుంది. ఇప్పుడు పిల్లవాళ్ళు హోంవర్క్ చేయకపోతే మనకు చాక్లెట్ ఇవ్వడము, సో ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు చేస్తూ అంటారు. సో ఏదైనా పని చెప్తే నాకు డబ్బులు ఇస్తే నేను పోయి చేసేస్తూ అంటారు. దానికి గల కారణం మనము నైతిక విలువలు పెంపొందించాలి. సో వానికి అలవాటు చేయాలి. కాబట్టి మనకి బహుమానం అనేది ఇస్తూ ఉండాలి. సో బహుమతి అనేది ఇస్తూ ఉండాలి. సో ఇది సెకండ్, ఇది వానికి సహజంగా సంతోషంగా వచ్చేటువంటి హ్యాపీనెస్. కాబట్టి దాన్ని వాడు అనుసరిస్తాడు. కాబట్టి ఇది ఒక ఓరియంటేషన్, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు శిక్ష అయిపోయింది, తర్వాత బహుమానాల ద్వారా వానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సెకండ్ స్థాయికి పోతే ఇందులో ఏముంటాయి? సో చూడండి, ఇందులో ఏముంటాయంటే సెకండ్ స్థాయిలో ఏముంటాయంటే చూడండి, సెకండ్ లెవెల్లో గుర్తుపెట్టుకోండి. ఈ స్థాయిలో ఉన్నటువంటి, సో చూడండి, 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఈ స్థాయిలో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సమాజానికి లోబడి ఉంటారు, సమాజంలో గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటారు, సమాజంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఆచితూచిగా పాటిస్తుంటారు. ఎందుకు అంటే అది ఏ తప్పో ఒప్పో తెలియదు, సమాజానికి అనుకూలంగా ఉండాలంతే, సమాజంలో ఏర్పరిచినటువంటి నియమాలు పాటించాలంతే, ఎందుకంటే సమాజంలో మెప్పు తెచ్చుకోవాలంతే. సో ఈ భావన ఎక్కడ ఉంటుందంటే సాంప్రదాయ నైతిక దశలో ఉంటుంది. చూడండి, సమాజం కోసం బతకాలి, సమాజంలో నియమాలే పాటించాలి. సో అది తప్పైనా ఇప్పుడు మన సంబంధం లేదు, సమాజం పాటిస్తుంది, మేము పాటించాలంతే, ముందు వెనక ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనము మంచి అనే భావన అనేది ఏర్పడాలి అనేటువంటి స్థాయిలో బతుకుతూ ఉంటారు ఇక్కడ సాంప్రదాయ నైతిక స్థాయిలో. మ్యాక్సిమం 98% ఇక్కడి వరకే వచ్చేసి ఆగిపోతారు. గుర్తుపెట్టుకోండి, కోల్బర్గ్ ఏమంటున్నాడంటే ఈ సమాజంలో ఉన్న ప్రజలు ఈ స్థాయి వరకే వచ్చేసి ఇంకా నిలబడిపోతారు, ఎవరో ఒక 10%. సో ఇక్కడ మనం 98% ఉన్నాం కదా, సో మిగిలిన వారే ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరేది. సో మ్యాక్సిమం ఇక్కడికే స్టాప్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, కోల్బర్గ్ చెప్పినది ఏం చెప్పినాడంటే మ్యాక్సిమం సాంప్రదాయ నైతిక స్థాయికి వచ్చే మీరు ఆగిపోతారు, ఇక్కడికి ఎవరో రేరుగా వెళ్ళిపోయేది. మీరు సమాజం కోసం బతుకుతున్నారు, సమాజంలో తప్ప ఒప్పని మీరు పాటించరు. సో మీరు ఏ విలువలు పెట్టినారో ఆ విలువల కోసం బతుకుతారు, తప్పైనా కరెక్ట్ అయినా దానికోసమే బతుకుతారు. అదే విధంగా గుర్తుపెట్టుకోండి, మీరు సమాజానికి మెప్పు కోసమే, సో సమాజంలో గుర్తింపు రావాలి, సమాజంలో మంచి అనిపించుకోవాలనే భావనలతోనే మీరు బతుకుతారు.
మీరు మంచి చెడులు నమ్మకాలను ఏం చూసుకోకుండా ఈ స్థాయిలోనే ఉండిపోతారు. ఎవరో మేధావులు దీన్ని దాటుకొని ఈ స్థాయికి వస్తారని చెప్పేసి మనకు లారెన్స్ కోల్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త పరిశోధన చేసి మరీ చెప్పడం అని జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ సాంప్రదాయ స్థాయి దిశల నుంచి ఇప్పుడు ఒక్కొక్క దశ గురించి చూస్తున్నాం. ఇది సెకండ్ దశ అండి. సో ఇది థర్డ్ దశ. ఇతరులు అంగీకరించబడిన లేదా తిరస్కరించబడిన అంశాల ఆధారిత సాధనపైగా ఓరియంటేషన్ అంటారు. సో ఇతరులు అంగీకరించినా దాన్ని తిరస్కరించినా ఏం చేయాలి? ఆ అంశాల మీద ఆధారపడి బతకాలి. చెప్తున్నా కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి అనిపించుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకే ఉన్నాం, మనమే దారిలో వెళ్తూ ఉంటే సో ఏదో ఒకటి దొరికితే ఏం చేస్తామంటే ఎవరో చూస్తున్నాడని చెప్పేసి తీసుకొచ్చి వానికి ఇస్తాం. ఎందుకు? వాడు మనల్ని పొగడాలంతే. సో నువ్వు మంచి బాలుడు నాయన అని చెప్పించుకోవాలంతే. ఆ సాటిస్ఫాక్షన్ కోసము మనం తీసుకొని ఇస్తాం అంతే. మనలో ఉంటుందా నిజాయితీ అంటే అది దేవుని కనుక ఈ స్థాయిలో. ఇప్పుడు మనకు అకాడమిక్ టెస్ట్ ప్రకారం ఏమి ఇచ్చారంటే ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి సో ఒక వస్తువు దొరికినటువంటి ఒక బాలిక తీసుకువెళ్ళి సో నాకు ఇది దొరికింది సార్ అని చెప్పి ఇచ్చిందంట. ఎందుకు? ఆ ఉపాధ్యాయుడు నలుగురిలో మెచ్చుకోవాలి కాబట్టి. సో ఈ అమ్మాయి మంచి అమ్మాయి, ఈ అబ్బాయి మంచి అబ్బాయి అనేటువంటి ఒపీనియన్ రావాలి కాబట్టి. మనం కూడా స్కూళ్ళలో చూస్తూ ఉంటాం. సో ముందర కూర్చున్న వాళ్ళు ఊరుకుంటారు. ఏదైనా ఈరోజు చెప్పుకోవడం మనము స్టార్ట్ చేద్దాం అది అంటే వీళ్ళు వెంబడి లేచి సార్ చెప్పుకుందామంటారు. వెనుకల వాళ్ళు తిప్పుకుంటుంటారు. దానికి గల కారణం ఈడు సార్ కాడ మంచిని తెప్పించుకోవాలండి. అర్థమవుతుందా? సో సార్ కాడ ఇప్పుడు మంచి అమ్మాయి మంచి అబ్బాయిడు అనే వీడికి ఎప్పుడు చదువు దేశంలో ఉందని చెప్పించుకోవడానికి అనే ఈ స్టేజ్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 3వ దశలో ఉంటుంది. ఇక్కడ మొదలవుతుంది అది. నేను మంచి బాలుడు అనిపించుకోవాలి, మంచి బాలిక అనిపించుకోవాలని చెప్పేసి. అది ఇతరులకు మనము నష్టం చేస్తున్నాం కదా. సో వాడు ఏమనుకుంటున్నాడో వీడేమనుకుంటున్నాడో పట్టించుకోం మనం. బ్యాక్ బెంచర్స్ ఉంటారు పాపం. వాళ్ళు ఎప్పుడెప్పుడు గ్రౌండ్లో వెళ్ళి ఆడుకోవాలా. సో వీళ్ళకి అన్నీ ఉంటాయి. సో ఆడుకోవాలి, చదువుకోవాలి, అన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమము 50-50 కాకుండా 60% గేమ్స్ మీద పెట్టి ఒక 40% చదువు మీద పెడతారు. సో అదే మనకు కావాల్సింది కూడా. కానీ చాలామంది ఏం చేస్తారంటే సో గేమ్స్కి ప్రిపరేషన్ చేయకుండా సో ముందర వాళ్ళు పడకలు లేసి సరే క్లాస్ ఉంది కదా చెప్పండి అని చెప్తే పాపం వాడు ఎందుకు తిట్టుకుంటుంటారు. దానికి గల కారణం ఈయన మంచి చెప్పించుకోవాలని చెప్పేసి ఇతరులతో చెప్పించుకోవడం అంతే. చూడండి, ఇది మనకు మంచి బాలుడు లేదా మంచి బాలికలు అనేటువంటి పేరు కోసం మాత్రమే ఇక్కడ చూస్తూ ఉంటాం మనం. గుర్తుపెట్టుకొని వీటి కోసం మాత్రమే ఈ స్టేజ్లో. అది అంగీకరించని సో తిరస్కరించబడని మనకు సంబంధం లేదు. కేవలం మనకేం రావాలి? మెప్పు రావాలంతే. అర్థమవుతుందా? మెప్పు రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది థర్డ్ స్టేజ్ సంబంధించి. ఇంకా మనకు 4th దశకు వెళ్తే సో 4వ దశకు వెళ్తే అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ, నైతికత, ఓరియంటేషన్. అధికారం సో సాంఘిక క్రమ నిర్వహణ. సో చూడండి, అధికారం సో గవర్నమెంట్కి ఉన్నటువంటి అధికారం, సో సాంఘిక క్రమ నిర్వహణ, నైతికత. సో చూడండి, వీళ్ళు స్టేజ్ మారింది కదా. సో 4వ దశకు వచ్చేసరికి చూడండి ఏ విధంగా ఉంటారంటే సమాజానికి పూర్తిగా లొంగిపోతారు. ఏమవుతారు? సమాజానికి పూర్తిగా లొంగిపోతారు. ఇక్కడ మంచి 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 బాలుడు మంచి బాలిక అని చెప్పించుకోవాలి కాబట్టి కొంతమంది లోపలలోనే ఏం చేస్తుంటారంటే బయటికి మంచిగా కనిపిస్తారో లోపల మాత్రం వేరే విధంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్లో మొదలవుతుంది అది, ఇక్కడికి వస్తుంది అది. ఇప్పుడు చూడండి, రోడ్డు నియమాలు ఉన్నాయి. సో చూడండి, సాంఘిక క్రమ నిర్వహణ అధికారాలు అంటే ఇవే. మనకు రోడ్డు నియమాలు ఉన్నాయి. ఎర్ర లైట్ పడితేనే ఆగిపోవాలి, పచ్చ లైట్ పడితేనే నిలబడిపోవాలి. ఎర్ర లైట్ పడితే ఆగిపోవాలి, పచ్చ లైట్ పడితే వెళ్ళిపోవాలి. ఇది మనకు రోడ్డు నియమాల్లో నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పడినప్పుడు ఆగుతారు, సో వెళ్తున్నప్పుడు వెళ్తారు. సో కేవలం వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువలను పాటిస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, కేవలం ఆ నియమ నిబంధనలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే సమాజం ఏర్పరచుకున్నటువంటి కట్టుబాట్లకు వీళ్ళు లొంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అర్థమవుతుందా? సో ఎగ్జాంపుల్గా మీకు రోడ్డు నియమాల గురించి చెప్పడం అనేది జరిగింది. సో అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆ కాలంలో ఉన్నటువంటి ఆ కాలానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు
దాంట్లో పెట్టడం అనేది జరిగింది ఇక్కడ రాజ్యాంగంలో. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్కి కొన్ని నియమాలు మనకు ఉపయోగపడకపోవచ్చు, అర్థమవుతుందా? సో దానికి ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, సమాజం మొత్తం యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో దాని వెంబడి మనం కూడా ఏం చేస్తాము, సో సోషల్ వెంబడి మనం ఏం చేస్తాము, వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమాజం వెంబడి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి కోల్బర్గ్ ఏమంటారంటే మ్యాక్సిమం ఇక్కడి వరకే వచ్చేసి చాలామంది ఆగిపోతూ ఉంటారు, నైతిక విలువ అనేది ఇక్కడి వరకే ఆగి ఉంటుంది మనకు. సో ఇక్కడికి ఎవరో రేర్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో మళ్ళీ చెప్తాను, నిదానంగా గుర్తుపెట్టింది. స్టేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయి, సో నైతికరణ ఓరియంటేషన్ గురించి తెలుసుకుంటే ఇది మనకు 3వ స్థాయి. అదేవిధంగా ఇందులో కూడా 2 దశలు ఉండడం అనేది జరిగింది. సో దీంట్లో 5వ దశ, సో 6వ దశ అనేటువంటివి ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో 5వ దశ మనకు, సో ఫస్ట్ ఉత్తర సంప్రదాయంలో ఏముంటాయంటే ఇక్కడ చెప్పాం కదా, చాలా రేర్ మనుషులు మాత్రమే ఈ స్టేజ్లో దాటుకుని ఆ స్టేజ్కి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ విధంగా నైతిక విలువలు కలిగి ఉంటారంటే వాళ్ళ కోసం కాదు, సమాజం కోసం బతుకుతూ ఉంటారు. సో చూడండి, వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం జరిగితే చాలు అనేటువంటి భావన కలిగి ఉంటారు. అంటే వీళ్ళు చేసేటువంటి ఆ విలువలు అనేటివి ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి భావనలో ఉంటారు. అదేవిధంగా చూసుకోండి, మనం చేసింది తప్పు, అర్థమవుతుందా? మనం చేసింది తప్పు, సో దాన్ని మనం కప్పిపుచ్చుకోకూడదు. సో ఆత్మకు, మన అంతరాత్మకు తెలుసు మనం చేసే తప్పు అని. సో మనం తప్పు చేసాం కాబట్టి నిజాయితీగా ఒప్పుకోవాలి అనేటువంటి భావన అనేది మనకు ఈ స్టేజ్లో రావడం అనేది జరుగుతుంది. సో ఈ లెవెల్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, మనము ఫస్ట్ దగ్గరికి వస్తే ఇక్కడనేమో నైతిక విలువలను నేర్పిస్తున్నాం. ఎందుకంటే పాత సామెత చెప్పా కదా, మొక్కే వంగని మానే వంగున అని. ఇక్కడ మనము ఏదో ఒకటి చేసి మనకి నైతిక విలువలు నేర్పించాలంతే. ఇది తప్పురా నాయన అని చెప్పేసి దాన్ని తీసేసి మంచి మార్గాన్ని పెట్టాలి. అదే విధంగా ఇక్కడ ఈ స్టేజ్లో అయితే శిక్షల ద్వారా, దండనల ద్వారా, సో కొట్టడం ద్వారా, తిట్టడం ద్వారా, సో ఏదో ఒక విధం చేసి నైతిక విలువలను అనేది మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి అదే పిల్లవాళ్ళకు ఏం చేస్తున్నామంటే మంచి పనులు నైతికలు నేర్పించడానికి వానికి ఏదో ఒక బహుమతి ఇవ్వడము, సో ఏదో ఒకటి ఇచ్చేసి వానికి సహజంగా సంతోషంగా చేపించి వాడిని అనుసరించేటట్టు చేస్తున్నాం, అర్థమవుతుందా? సో వారు ఒక ఓరియంటేషన్కి వస్తారు. ఇక్కడ ఇంకా సెకండ్ లెవెల్లో థర్డ్ స్టేజ్కి వచ్చేస్తే ఇక్కడ చూస్తే ఏదైనా సరే చూడండి, నేను మంచి అనిపించుకోవాలి, సో మంచి విధంగానే ఉండాలి, సో మంచి బాగా అనిపించుకోవాలి, మంచి బాలికలు అనిపించుకోవాలంతే. అది ఏదో ఒక పరంగా సంబంధం లేదు. మెప్పు కోసం పాకులాడుతూ ఉంటారు ఇక్కడ, అర్థమవుతుందా? పక్క వాళ్ళకి నష్టం జరుగుతుందా ఆ వల్ల మన కోసం లేదు, మంచి అనిపించుకోవాలంతే. మంచి బాలుడు మంచి బాలికనే. సో మనము ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఫోర్త్ స్టేజ్కి వచ్చేస్తే, సో సెకండ్ లెవెల్లో ఫోర్త్ స్టేజ్కి వచ్చేస్తే ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు సో ముందు వెనక ఆలోచించడం అనేది ఏముండదు. ఓన్లీ ఏముంటుందంటే ఆ నియమ నిబంధనలను గుడ్డిగా ఫాలో అవ్వడం, అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఈ స్టేజ్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరో ఈ స్టేజ్ని దాటుకొని వేరే స్టేజ్కి వెళ్ళడం. సో కాబట్టి ఈ స్టేజ్కి దాదాపు చాలా తక్కువ మంది రావడం జరిగింది. ఈ స్టేజ్లో మనకు ఫస్ట్ వచ్చేసి వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు అనేవి ఉంటాయి. సో వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు అంటే ఈ సంబంధించినటువంటి నైతికత అనేటివి ఏంటి సంబంధించింది అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి పిల్లవాళ్ళు కానీ, సో లేకపోతే కోమర దశలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వైద్య దశలో ఉన్న వాళ్ళు కానీ, మధ్య వయసు వాళ్ళు కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, 14 సంవత్సరాల పైన కదా, సో అందుకుంటారు ఇవన్నీ దశలు. వీళ్ళు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, మనకు నష్టం జరిగినా పర్లేదు కానీ సో అవతల వాళ్ళకి ఏం కాకూడదు, నష్టం కాకూడదు, అర్థమవుతుందా? మన వల్ల సమాజానికి బాగు జరగాలి అనేటువంటి భావన అనేది ఇక్కడ అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకుంటే ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే, సో మనకు పన్నులు అనేవి ఉంటాయి. సో పన్నులు చెల్లించడం ద్వారా మనకు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది. సో పన్నుల మీద కొంచెం మనకు గవర్నమెంట్ అనేది ట్యాక్స్లు కానీ, అర్థమవుతుందా, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సో ట్యాక్స్లు వాటి ద్వారా మనకు సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తుంది. అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు పన్నులు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ట్యాక్స్ పరంగా కానీ, సో ఇంటి ముందర వచ్చేటువంటి చెత్త పన్నులు కానీ, సో ఏదైనా సరే నీటి పన్ను కానీ, సో భవనాల పన్నులు అంటే గృహ పన్ను కానీ, ఏదైనా కానీ
ఇది సమాజానికి ఉపయోగపడుతుంది, సో కాబట్టి కట్టాలి అనేటువంటి భావన అనేది మనకు ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఈ లెవెల్లో వాళ్ళు మనకు నష్టం జరిగినా పర్వాలేదు, సో మన నష్టం జరిగినా పర్వాలేదు, సో మన ముందు వానికి లాభం జరగాలి అనేటువంటి భావన అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో చూడండి ఏ లెవెల్లో మార్పులు వస్తుందో ఒక్కొక్కటి. సో నైతిక విలువల డెవలప్మెంట్ ఇది మనకు 5వ దశ. సో గుర్తుపెట్టుకొని మనకు ఉన్నటువంటి 5వ దశ. 6వ దశకు వచ్చేస్తే చూడండి అంతరాత్మ, సో లేదా విశ్వజనిత నైతిక సాధన ఉపయోగ ఓరియంటేషన్ అంటారు. దీన్నే వ్యక్తిగత సూత్రాలని కూడా చెప్తారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎందుకు అంటామంటే చూడండి తన అంతరాత్మకి తనకే తెలుసు. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, ఒప్పుకోవడం చాలా రేరు, సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికే చేస్తూ ఉంటారు. కానీ నిజాయితీగా బయటకు వచ్చి నేను చేశాను అని భావన వచ్చేవాళ్ళు ఈ స్టేజ్కి చెందిన వాళ్ళు. తప్పు చేయడం సహజమే, కానీ తప్పును కప్పిపుచ్చుకోవడం చాలా తప్పు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, తప్పును తప్పే, సో నిజాయితీగా ఏం చేస్తారు, తన అంతరాత్మకి చెప్పుకోవాలి కాబట్టి, సో అంతరాత్మ మీద ఆధారపడి ఉంటుంది. తన అంతరాత్మకి చెప్పుకోవాలి కాబట్టి సో ఏం చేస్తారు, నైతిక విలువలు మొత్తం తనలో డెవలప్మెంట్ అయి ఉంటాయి కాబట్టి నిజాయితీగా ఒప్పుకుంటారు. సో నేను చేసింది తప్పే, సో నేను అది చేయకూడదు, సో నేను చెప్పేసి నాకు కావాల్సినటువంటి శిక్ష కావాలంటే వేసేయండి అనేటువంటి భావన అనేది వీరికి అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు ఒక తప్పు చేశాడు, సో కోర్టులో వచ్చి నిలబెడితే అబద్ధం మాట్లాడు అనుకోండి, సో నేను చేసినా కూడా నేను చేయలేదు అంటున్నాడు అనుకోండి, సో ఈ స్టేజ్ చెందడు. ఆ విధంగా కాకుండా నిజాయితీగా నిలబడి సో నేనే చేశాను సార్, సో నా వల్లనే తప్పైపోయింది, సో ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పి నాకు ఏదైనా కావాలంటే శిక్ష వేయండి, తెలుసు తెలియక నేను చేశాను అంటే నిజాయితీగా ఒప్పుకుంటారు. చూడండి ఆ స్టేజ్కి చెందిన వాళ్ళే ఈ స్టేజ్కి వాళ్ళు. అంటే తన అంతరాత్మ అనేది ఒప్పుకోదు, తప్పు చేశాననే భావన తనలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి అంతరాత్మకి బదులు చెప్పుకోవాలి కాబట్టి, సమాజం కోసం బతకాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో సమాజం కోసం బతికితే సో నేను తప్పు చేసే సమాజం ఏమంటుందో ఏమో అనేటువంటి భావన అనేది ఏర్పడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏ స్టేజ్లో? ఫోర్త్ స్టేజ్లో ఏముంటుంది, బాబా నేను తప్పు చేశానో తెలిస్తే సమాజం నా గురించి ఏమనుకుంటుందో ఏమో, కాబట్టి దీన్ని కప్పిపుచ్చుదాం అనేటువంటి భావన అనేది మనకు ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే వీడు సమాజం కోసం బతాడు కాబట్టి. ఇక్కడ ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉంటారు. సో చూడండి ఈ 6th స్టేజ్లో అయితే చాలా లెవెల్లో తన అంతరాత్మ ఒప్పుకోదు, అర్థమవుతుందా? కాబట్టి నేను శిక్ష అనుభవించినా పర్లేదు కానీ సో నేను నిజాయితీగానే ఉంటాను అనేటువంటి భావన ఈ 6th స్టేజ్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి మనకు కోల్బర్గ్ అనేది ఆయన వివిధ రకాల సంస్కృతి కలిగినటువంటి, ఆచారం కలిగినటువంటి, మతాలు కలిగినటువంటి ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లలను తీసుకొని మనకు చాలా రకాల కథలు చెప్పించి ఆ పిల్లల దగ్గర ఉన్నటువంటి నీతి నిజాయితీలు తన గురించి తెలుసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఒపీనియన్ మొత్తం సేకరించుకొని మనకి థియరీ అనేది రావడం అనేది జరిగింది. సో ఇది మనకు కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతం. సో చూడండి మనకు ఉన్నటువంటి 3 స్థాయిలు, 3 లెవెల్స్. సో అందులో ఉన్నటువంటి స్టేజెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జాంపుల్ పరంగా ఇచ్చినా అడుగుతూ ఉంటాడు, లేకపోతే సో ఇక్కడ ఉన్నటువంటి దశలలో అడిగినా సరే ఇది ఏ స్థాయికి చెందినది కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి చూడండి ఖచ్చితంగా పేపర్లో ఉంటాయండి. ఇవి ఎవరికో రేర్ రావేమో కానీ 11 పేపర్లు 15 పేపర్లు దారి చేసినా కూడా ఆన్లైన్లో ఖచ్చితంగా 10-12 పేపర్లలో ఇవే ఉంటాయి. సో ఈ టాపిక్ ఖచ్చితంగా ఒక బిడ్డనే ఉంటుంది మనకు, గుర్తుపెట్టుకోండి. అంత ఇంపార్టెంట్ ఇది కాబట్టి చెప్తున్నాను. ప్రతి స్టేజ్లో ఏ విధంగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వరకు వస్తారో మనకు మ్యాక్సిమం 7 వరకు వచ్చి ఆగిపోతారు చాలామంది, ఇక్కడికి రావడం రేరు. సో చాలామంది జీవితకాలం ఇంతవరకు ఆగిపోతుందని చెప్పేసి కోల్బర్గ్ మనకు ప్రయోగం ద్వారా చెప్పడం అనేది జరిగింది. ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథం రాశాడు. సో ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథం కూడా మనకు కోల్బర్గ్ అనే ఆయన రాయడం, శాస్త్రవేత్త రాయడం అనేది జరిగింది. సో ఇది మనకు నైతిక వికాసం అంటే ఏమిటి, సో నైతిక వికాసం అనేటువంటిది ఏ భాషా పదం నుంచి వచ్చింది, నెక్స్ట్ నైతిక వికాసంలో ఏ ఏ స్థాయిలు ఉంటాయి, ఏ దశలు ఉంటాయి, సో ఎవరు ప్రతిపాదించారు, సో ఇది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంది. సో సంజ్ఞానాత్మక ఆలోచనలపై ఆధారపడి ఏర్పడినటువంటి ఒక సిద్ధాంతం. ఇది మనకు విద్యాపరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, విద్యాపరంగా అంటే చూడండి, విద్యాపరంగా అంటే ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. సో
పిల్లవాళ్ళు స్కూల్కి కంటిన్యూగా రావాలన్నా వాళ్ళని అట్రాక్ట్ అంటే స్కూల్కి రెగ్యులర్గా రావడం కూడా ఒక నైతిక విలువనే, టైంకి రావడం కూడా ఒక నైతిక విలువనే. సో మంచి మార్కులు తెప్పించడం ఒక నైతిక విలువనే. సో పిల్లవాళ్ళకి క్రమశిక్షణ నేర్పించడం ఒక నైతిక విలువనే. వీటి కోసం నువ్వు ఈ స్టేజ్లో ఉండి దండిస్తావా, ఈ స్టేజ్లో ఉండి బహుమానం ఇస్తావా, లేకపోతే ఈ స్టేజ్లో ఉండి వాళ్ళకి మెప్పు కోసం పాటించేటట్టు చేస్తావా, లేకపోతే ఈ స్టేజ్లో ఉండి నువ్వు సమాజం కోసం ఒరే నిన్ను చుట్టుపక్కల పిల్లలు ఎగతాలు చేస్తారా, నువ్వు లైట్గా వస్తున్నావు అని చెప్పేసి మోటివేషన్ చేసి సమాజానికి అలవాటు పడేటట్టు చేస్తావా, లేకపోతే ఇంకా వీడికి రావాలంటే చాలా రేర్ అది పిల్లవాళ్ళు. సో కాబట్టి చూడండి, ఏదైనా సరే మనము ఇంతవరకే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకే చేస్తారని చెప్పారు. సో మ్యాక్సిమం తర్వాత ఎవరో కొంతమంది ఈ 2 స్టేజ్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతం, అందులో ఉన్నటువంటి మనకు మ్యాటర్. సో కాబట్టి మేము మీకు ఇన్ఫర్మేషన్ అనేది వర్తిగా ఇచ్చినామనుకుంటే సో మాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ చూడండి, దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. వీడియోనే కాదు ఏ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకండి. మీరు నిదానంగా వినండి, 1కి 2 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. సో మమ్మల్ని అలవాటు చేసుకుంటే మా మ్యాటర్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. కాబట్టి సో మేము మీకు డిఎస్సి వరకు అందిస్తామండి. ప్రతి టాపిక్ కవర్ చేస్తాం, ప్రతి సబ్జెక్ట్ కవర్ చేస్తాం, ప్రతి కంటెంట్ కవర్ చేస్తాం, ప్రతి మెథడాలజీ కూడా మేము ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాం. కాబట్టి చూడండి, సో యూట్యూబ్లో ఆన్లైన్లో ఫ్రీ ఇస్తాం. సో ఎగ్జామ్స్ ఏమైనా కావాలంటే సో టెస్ట్ ప్రతిరోజు జరుగుతుంది. సో టెలిగ్రామ్లో అక్కడికి రాండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.